మొజంజాహి మార్కెట్ దగ్గర నిమజ్జన కోలాహలం ఎలా ఉందో మా ప్రతినిధి రమ్య లైవ్ లో అందిస్తారు. రమ్య, ఓవర్ టు యు. నమస్తే, ఎన్టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. వినాయక చవితి నాడు ప్రారంభమై 11 రోజులు కూడా భక్తుల చేత విశేషమైనటువంటి పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడు 11వ రోజు ఇవాళ శోభాయాత్రకు ముస్తాబావాడు. దాదాపుగా హైదరాబాద్ లో జంట నగరాల మొత్తంలో కలిపి 24 ప్రాంతాల్లో శోభాయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఎంజే మార్కెట్ లో వినాయకుడి శోభాయాత్రను కవర్ చేస్తున్నాము. అలాగే నవరాత్రుల టైంలో సాయిధరం తేజ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా రిలీజ్ అయ్యి ఎటువంటి ఆటంకాలు లేకుండా గణనాథుని ఆశీస్సులతో ఊహించినంతగా బిగ్గెస్ట్ హిట్ అయిపోయింది. మరి ఆ టీం ఇక్కడికి వచ్చి గణనాథుని దర్శించుకొని మనతో పాటు మాట్లాడుతూ ఉంటున్నారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు ఉన్నారు హీరో సాయిధరం తేజ్, అలాగే డైరెక్టర్ హరిశంకర్ గారు, అలాగే నిర్మాత దిల్రాజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నవరాత్రుల్లో ఈ సినిమా రిలీజ్ అయింది, గణనాథుని ఆశీస్సులతో మీరు అనుకున్న దానికన్నా చాలా బిగ్గెస్ట్ సక్సెస్ వచ్చింది. సో హౌ యు ఎంజాయింగ్ ది సక్సెస్? ఇలాగేనండి, అంటే అసలు నిన్న సాయంకాలం నుంచి తిరుపతిలో స్టార్ట్ అయిందండి మా సక్సెస్ స్టోర్. నిన్న స్టార్ట్ అయిన నుంచి ఇక్కడ వచ్చేసరికి ఇలాగ అశేష విశేష జనాలతో అసలు మామూలుగా లేదు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే, అండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అక్కడెక్కడో కూర్చున్నారు, హ్యాపీనెస్ లో పడతారేమో అని నాకు టెన్షన్ గా ఉంది. పడిపోయే హీరో కాదు, పడగొట్టే హీరో. సో హరీష్ గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంత ఇప్పటి వరకు తీసిన అన్ని మూవీస్ కన్నా చాలా పెద్ద సక్సెస్ వచ్చింది సాయిధరం తేజ్. సో హౌ యు ఫీలింగ్? చాలా 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 హ్యాపీగా ఉందండి. నిజంగా ఫస్ట్ డే నుంచి ఒక పెద్ద హీరోకి ఎలా ఉంటాయి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. నేను ఒక 2-3 డేస్లో స్లోగా పికప్ అవుతా అనుకున్నాను. బికాజ్ నా మిగతా సినిమాల కంటే దీంట్లో ఎక్కువగా ఫ్యామిలీ స్టోరీ సెంటిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో స్లో పికప్ అవుతా అనుకున్నాను. బట్ ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే, ఇన్ఫాక్ట్ బెనిఫిట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అండ్ ఎవ్రీ షోకి కలెక్షన్ పెడుతున్నాయి. అండ్ సెకండ్ డే నుంచి రిపీట్ అయ్యడం స్టార్ట్ అయ్యారు. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ హ్యాపీ న్యూస్. డైలాగ్స్కి, తన సాంగ్స్కి, తన మూమెంట్స్కి రిపీట్ ఆడియన్స్ రావాలన్నది ఈ సినిమా యొక్క బిగ్ విక్టరీని సూచిస్తుంది. సో వీఆర్ వెరీ 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 హ్యాపీ. అండ్ మీరు ఏమైనా సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారా? నవరాత్రుల టైంలోనే ఇది స్టార్ట్ అయింది, మరి ఆ గణనాథుడు మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశాడు. యాక్చువల్గా బిగినింగ్ నుంచి నా నమ్మకం ఉంది. ఎందుకంటే సుబ్రహ్మణ్యం అంటే విఘ్నేశ్వరుడికి తమ్ముడు. సో మా సుబ్రహ్మణ్య సేల్ని ఆ వినాయకుడే చూసుకున్నాడు ఈసారి. నిర్మాత దిల్రాజు గారు, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నవరాత్రుల్లోనే ఈ సినిమా రిలీజ్ అయింది, మీరేమైనా సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాడు? ఆ గణనాథుడే మీ సినిమాని ఎటువంటి ఆటంకాలు లేకుండా సూపర్ డూపర్ హిట్ చేశాడని. 17th రోజు వినాయక చవితి రోజు నిజంగా వినాయకుడు నేను మొక్కుకున్నాను, మా సినిమాకి ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం సాధించాలని. నిజంగా ఈ నవరాత్రుల్లో విజయం, మా సినిమా రిలీజ్ అయ్యి విజయం సాధించి ఈరోజు నిమజ్జనంలో కూడా మేము పాలు పంచుకున్నాడు, చాలా హ్యాపీగా ఉంది. సాయిధరం తేజ్ గురించి మీరు ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలి అంటే వాట్ యు సే అబౌట్ హిమ్? 4 సినిమాలు చేస్తారు. బన్నీతో ఆర్య సినిమా తీసినప్పుడు ఒక రిలేషన్ నాకు బిల్డ్ అయింది. తేజ్తో పిల్ల నువ్వు లేని జీవితం నుంచి ఒక రిలేషన్ బిల్డ్ అయింది. అంటే ఒక లాంగ్ రన్ హీరో ప్రొడ్యూసర్ అనేది కాకుండా ఒక బ్రదర్స్ లాగా మా రిలేషన్ బిల్డ్ అయింది. అదే మా ఇద్దరికి హ్యాపీ. సాయి గారు, మీ హీరోయిన్ ఏది? సార్, మీ హీరోయిన్ ఎక్కడ? ఇక్కడ వస్తే వెళ్ళిపోతాను, ఇంట్లో పెట్టేసాను. సీతతో అంత ఈజీ కాదని తీసుకురాలేదా? నిమజ్జనంలో అంత ఈజీ కాదని తీసుకురాలేదు. నిమజ్జనం అంత ఈజీ కాదని తీసుకురాలేదా? వెల్, మరి అంటే మీరు వినాయకుడి చిన్నప్పుడు వినాయకుడి నిమజ్జనంలో పార్టిసిపేట్ చేశారా? చేశారండి. నేను యాక్చువల్లీ చెన్నైలో ఉన్నప్పుడు మామూలుగా ఉండేది, బట్ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత చాలా అంటే నిమజ్జనం అంటే ఇలా ఉంటుందని చెప్పి తెలిసింది. చాలా అంటే ఎక్సైటింగ్గా ఉండింది అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు. సెకండ్ టైం ఇంకా అందరితో పాటు డాన్స్లు వేసుకుంటూ అలా గణేష్ నిమజ్జనం చేసుకొని అక్కడ నెక్లెస్ రోడ్లో మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళం. ఇది ఫస్ట్ టైం నేను మొదటి ఇక్కడ రావడం, చాలా బాగుందండి. చిన్నప్పుడు ఎప్పుడైనా నిమజ్జనానికి వెళ్ళారా? వెళ్ళానండి, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళి అందరితో డాన్స్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అంతా చేశాను. ఏమైనా మర్చిపోలేని మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? మెమరబుల్ అంటే బేసిక్లీ ఒకసారి నా ఫ్రెండ్ ఒక అబ్బాయి నిమజ్జనంకి వెళ్ళి తను తప్పిపోయాడు. మేమందరం ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చి ఆడు ఎక్కడున్నాడని. ఆడు మళ్ళీ వెతుకుంటే వెళ్ళి మళ్ళీ పట్టుకుని వచ్చేసరికి మార్నింగ్ 2 అయింది మేడం. అది వన్ ఆఫ్ ద మెమరబుల్ ఇన్సిడెంట్స్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సెంటిమెంట్ గాడ్, నమ్మకమైన దేవుడు, వాళ్ళ ఆరాధ్య దైవాలు ఉంటారు. మరి మీకు పర్సనల్ గా ఏ దేవుడు అంటే నమ్మకం? నాకు పర్సనల్ గా అంటే నాకు ఆంజనేయ స్వామి అంటే బాగా ఇష్టం అండి. నాకు మై ఫేవరెట్. నాకు చిన్నప్పటి నుంచి తెలియని ఒక కనెక్ట్, హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఇవన్నీ నేను చేస్తుంటాను. ఆడవాళ్ళకి దూరంగా ఉంటారా? ఆడవాళ్ళకి దూరంగా ఉంటారా? చాలా ఏంటి చాలా దూరంగా ఉంటారా? మరి మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా ప్రతిష్ఠించారా వినాయకుడిని? మీ ఇంటి దగ్గర మీరు ఓన్ గా? నేను లేదండి, నేను ఇంటి వరకేనండి, బయట మళ్ళీ ఏం పెట్టాలి. సో మరి అందరూ అంటూ అంటారు మీలో పవన్ కళ్యాణ్
చిరంజీవి గారు పూర్తిగా కనిపించేస్తున్నారు. ఇంకా మీరు కొంచెం ఫ్యాట్ అయితే కంపల్సరీ చిరంజీవి గారిని రీప్లేస్ చేసేస్తారు కొంచెం ఫ్యాట్ అయితే. సో మరి చిరంజీవి గారు ఈ సినిమాలో అయితే ఇంకా బాగా కనిపించాయి వాళ్ళ ఫీచర్స్ మీలో. కొంచెం ఫస్ట్ మూవీకి ఇప్పటికే కొంచెం మీరు ఇదయ్యారు, తగ్గారా? ఓకే, మరి చిరంజీవి గారు ఫేమస్ సాంగ్ గువ్వా గోరింకతో సాంగ్ చేశారు. మరి అది చూసినప్పుడు మామయ్య ఫీలింగ్స్ తెలియదు అసలు. వీళ్ళ హరీష్ అన్న దిల్రాజు గారు ఇద్దరు డిసైడ్ చేసుకొని చెప్పారన్నమాట ఈ సాంగ్ చేస్తానని. నాకు చెప్పినంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను, ఎందుకంటే నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అండి. అండ్ నా కెరీర్లో ఫస్ట్ డ్యూయట్. సో చిరంజీవి గారు సాంగ్ చేస్తాను, ఇంకేం కావాలి అసలు. చెప్పినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ మరి మామయ్య సాంగ్ చేస్తున్నాను దానికి ఎటువంటి బ్యాడ్ నేమ్ రాకూడదని ఆ పాటను చాలా సార్లు చూసి అదంతా ప్రాక్టీస్ చేశారా? పార్ట్ అండ్ పార్సల్ అండి, బట్ మోర్ దెన్ దట్ నాకు హ్యాపీనెస్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఆ సాంగ్ చేస్తానని. సో ఆ హ్యాపీనెస్ లో ఇవన్నీ మర్చిపోయి బాగా చేయాలని చెప్పి ఎక్కువ ఉంది అన్నమాట. సో అంటే అప్పటి పాట కన్నా ఇప్పుడు రీసెంట్ మీతో తీసిన గువ్వా గోరింకతో బాగుంది అని కొంతమంది అంటున్నారు, దానికనేది బాగుందని. వాట్ యు సే? అది బేసిక్లీ అది ఎవర్ గ్రీన్ సాంగ్ కాబట్టి ఇప్పుడు చేసినా కానీ బాగుందంటే బేసిక్లీ బికాజ్ ఆఫ్ ద ఒరిజినల్ అండి. సో అలా చెప్పడం మీ గొప్పతనం. కానీ ఆ పాట బీట్స్ మాత్రం ఆయనలాగా ఎవరు చేయలేరు కాబట్టి ఆయన మ్యాచ్ చేయలేకే గొప్ప లొకేషన్స్కి వెళ్ళి చాలా కష్టపడి విజువల్గా కెమెరాతో కొన్ని మంచి మూమెంట్స్తో అలా చేసాం తప్ప కంపారిజన్ లేదు. ఓకే, మీకేమన్నా మర్చిపోలేని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా సార్? మీరు ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? చిన్నప్పటి నుంచి కూడా యూత్ గా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా? బాగుందని పాడడం అంతా హైదరాబాద్ అండి. నాకు నిమజ్జనం చాలా ఫ్రెండ్స్తో ప్రతి వీధిలో ఒక వినాయకుడిని పెట్టేవాళ్ళు. బట్ మేము ఇంత దూరం సిటీ అంత వరకు వచ్చేవాళ్ళం కాదు, మా దగ్గరలో నిమజ్జనం చేసేవాళ్ళం. ఎప్పుడన్నా ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి ఇలా కొన్ని ఫేమస్ వినాయకులు చూడడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళం. నిమజ్జనంలో మామూలుగా కాలేజెస్లో పాల్గొన్నాను. అండ్ చాలా రోజుల తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నిమజ్జనం రావడం ఇదే. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 ఎక్సైటెడ్. సో అంటే కొంతకాలం క్రితం చూసుకుంటే నిమజ్జనం అంటే ముంబై, పూణే వీటినే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. బట్ మన హైదరాబాద్ ట్విన్ సిటీ ఇప్పుడు దాన్ని తరదన్నేలా ఉన్నాయి ఏర్పాట్లు కానీ అన్ని కూడా. సో మీరేమంటారు దీని గురించి? నో డౌట్ అండి, నో డౌట్. అసలు హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే వినాయక చవితి అనేది చాలా గ్రాండ్గా జరుగుతుందని నాకు తెలిసి హైదరాబాద్ టాప్లో ఉంటుంది నా ఫీలింగ్. అండ్ మనకు ఖైరతాబాద్ వినాయకుడు అవ్వచ్చు, లేకపోతే మన బాలనగర్ వినాయకుడు అవ్వచ్చు, అలా చెప్పుకుంటూ పోతే వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ విచ్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ ఇండియా లెవెల్లో ఫేమస్. సో కంపారిజన్ లేదు డెఫినెట్గా. దిల్రాజు గారు, మీరు మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా నిమజ్జన యాత్రలో పాల్గొన్నారా? గణేష్ దగ్గర స్టెప్పులేసారా? మీకు మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా నిమజ్జనం టైంలో? నిమజ్జనం అంటే నా స్కూల్ డేస్లో మా ఊర్లో మేము పిల్లలందరం కలిసి, స్టూడెంట్స్ అందరూ కలిసి వినాయకుని పెట్టాము ఒక 2 years. అప్పుడు నిమజ్జనం మొత్తం లీడ్ నేనే చేసామని, అవన్నీ నాకు మంచి మెమోరీస్. సో మరి మీ ఫేవరెట్ గాడ్ ఎవరంటే ఒక్కొక్కళ్ళని నమ్ముతూ ఉంటారు. సో మీ పరంగా మీకు ఆరాధ్య దైవం ఎవరిని నమ్ముతారు? అందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామి అని. సో దేవుడు అంతా ఒకటే, దేవుడు అనేది ఒకరే. మనము డిఫరెంట్ గా చూస్తాము, బట్ వెంకటేశ్వర స్వామి అంటే ఎక్కువ తిరుపతికి వెళ్తుంటాము. ఎవరికి ఏ ఫేవరెట్ దేవుడు ఉన్నా ముందు వినాయకుడు దండం పెట్టాలి కదా. సో వినాయకుడు అందరికీ ఫేవరెట్, ఇంకా అందులో డౌట్ లేదు. సో మీరు ఇంకా ఈ రోజు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు మొత్తం? అంటే మీరు ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి? నిమజ్జనంలో చాలా రోజులైంది పాల్గొని, అట్ ద సేమ్ టైం మీడియాతో ఇంటరాక్ట్ అవ్వని. విఘ్నేశ్వర్ కూడా మా సినిమా ప్రమోషన్లో పాల్గొన్నాడు కాబట్టి ఆయనకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, ఆయన నవరాత్రుల్లో మా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందాక చెప్పినట్టు సుబ్రహ్మణ్యం అంటే విఘ్నేశ్వర్ తమ్ముడు కాబట్టి మా అన్నయ్య నిమజ్జనంలో పాల్గొనడానికి వచ్చాం, సుబ్రహ్మణ్యం యూనిట్ అంతా. సో సాయి, మీ ఫ్యామిలీలో మీ రామ్ చరణ్, బన్నీ వీళ్ళందరూ కలిసి నిమజ్జన టైంలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నాయా? మీ మామయ్య అందరూ కలిసి? లేదండి, ఎప్పుడు అంత అంటే పూజ వరకు చేసామండి, బట్ నిమజ్జనం టైంకి ఎవరికి వాళ్ళు సపరేట్ గానే ఉన్నాం, బట్ ఎప్పుడు కలిసి ఎప్పుడు అలా. సో వినాయక పూజ అంటే జనరల్ గా మగవాళ్ళు చేస్తారు కదా, మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా చేశారా? వినాయక పూజ జనరల్ గా మగవాళ్ళు చేస్తారు కదా, మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా పూజ చేశారా? వినాయకుని పూజ లేదండి, ఫ్యామిలీలో ఎప్పుడు చేశాను. సో మరి వినాయక చవితికి స్టెప్పులు వేసి చాలా కాలం అయిందన్నారు, మరి ఒకసారి ఇక్కడ స్టెప్ వేస్తారా మా కోసం? స్టెప్పులు వేయాలంటే ముందు చెక్ రాయాలండి, చెక్ రాయాలా కదా ఏంటి వాళ్ళు, సో అందులో చేయట్లేదు. మీరు వేసిన తర్వాత ఇస్తాం చెక్. మనం దిల్రాజ్ గారి, హరీష్ శంకర్ గారి పాత డేస్ కూడా గుర్తు చేద్దాం, ఒకసారి గుర్తు చేద్దాం. ఒక స్టెప్ వేస్తారు ఇప్పుడు మన కోసం సాయి ధరమ్ తేజ్ గారు. లేదు, ఒక్క స్టెప్ మా కోసం.
ఎక్కడానికే కష్టంగా ఉంది, మళ్ళీ ఇక్కడ స్టెప్ వేయాలంటే బాబు అస్సలు వద్దండి. అస్సలు ఇప్పుడు వద్దండి, అస్సలు లేదండి, కష్టం అండి, పడుకు వదిలేసేయండి. ప్రేక్షకుల కోరిక మేరకు సో వెల్ హలో 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 అర్జెంట్గా అందరం ఒకసారి విష్ చేసి వెళ్ళిపోవాలి దగ్గర నుంచి. అంత సఫికేట్, ఐ మీన్ అంత రష్ జనాలు అందుకు మీద పడుతున్నారు. ఎగ్జాస్టెడ్. సాయిధరంతో మీరు నెక్స్ట్ ఇంకేమైనా ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయా? ఏమున్నా ఇప్పుడు చెప్పే సుబ్రహ్మణ్యం సేల్ సినిమా మళ్ళీ చూడండి. సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్స్ ఎ లాట్. ఓ మై గాడ్, దిస్ ఇస్ అమేజింగ్. వెల్ సాయి, నెక్స్ట్ మరి మీ మూవీని ఇంత పెద్ద హిట్ చేసినటువంటి మీ అభిమానులకు, మీ మెగా అభిమానులకు, ఫ్యాన్స్ కి మీరేం చెప్తారు? అందరూ ఎన్టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలండి, ఎందుకంటే మా సినిమాని ఇంత సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అండ్ ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి. మేము ఎంతో కష్టపడి మేము సినిమా తీసాం, ఆ కష్టాన్ని మీరు గుర్తించి మీ సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తే మాకు దాని గురించి ఆనందం లేదు. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి మా సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. వెల్ మరి సాయి, మీరు ముందు ఇంకా ఎలాంటి సినిమాలు చేయాలనుకున్నారు? మీరు ఏమైనా డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా మీకు? డ్రీమ్ రోల్స్ అంటూ ఏం లేవండి, మంచి సినిమాలు చేయాలని చెప్పి అనుకుంటున్నాను, జనాలను ఎంటర్టైన్ అని చెప్పి అనుకుంటున్నాను. సో దానికి మించి అయితే ఇంకేం అనుకోవట్లేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైనా ప్రాజెక్ట్స్ సైన్ చేశారా? వెన్ యూఆర్ గోనా స్టార్ట్ యువర్ నెక్స్ట్ మూవీ? ప్రస్తుతానికి నేను దిల్ రాజు గారితో సుప్రీం అని చెప్పి ఒక మూవీ స్టార్ట్ చేస్తానండి. దాని తర్వాత తిక్క అని చెప్పి ఒక షూటింగ్ జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగడం నేను ఒకటి మర్చిపోయాను. చిరంజీవి గారు ఇచ్చిన మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సినిమా చూసిన తర్వాత? ఆయన ఇంకా సినిమా చూడలేదండి, ఇవాళ రాత్రి చూసిన తర్వాత ఆయన వెళ్ళి కలిసి చెప్తాను. సో ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో మీరు గువ్వా గోరింకతో సాంగ్ కి డాన్స్ చేసినప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు చెమర్చడం మేము చూసాము. సో ఆయన ఏమన్నారు ఆ సాంగ్ చూసినప్పుడు? చాలా హ్యాపీగా ఉన్నా, అంటే నాకు ఆయన చూసి చాలా ఆనందంగా ఫీల్ అయ్యారండి, వెరీ హ్యాపీ. బట్ నాకు ఆ ఆనందంలో చూసి నేను ఏవైతే స్పీచ్ ప్రిపేర్ అయినా మొత్తం మర్చిపోయాను అక్కడ. సో అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియలేదు. అక్కడికి ఇంకా అలాగా మేనేజ్ చేసుకొని అని చెప్పేసి వచ్చాను అనమాట. ఓకే, మరి మీకన్నా ముందు వచ్చిన బన్నీ, రామ్ చరణ్ వీళ్ళందరూ ఏమన్నారు సినిమా చూసి? బన్నీకి చాలా నచ్చిందండి సినిమా. బన్నీ చూశాడు సినిమా చూసి, బన్నీ అసలు చాలా ఎక్సైట్ అయిపోయాడు. అండ్ చరణ్ కూడా సినిమా చూడలేదు, చరణ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు, బ్రూస్ షూటింగ్ లో. సో తను ఏమన్నాడంటే నేను చాలా పెట్టినాను రా, మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ అని చెప్పేసి తను చాలా ఎక్సైటెడ్ గా ఫోన్ చేశాడు. సో మరి ఇక్కడ ఈ ఎంజే మార్కెట్ లో ఈ కోలాహలాన్ని చూస్తుంటే, ఇన్ని రకాల వినాయకులను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఇదే మొదటి మార్కెట్ రావడం ఫస్ట్ టైం అండి నేను నిమజ్జనానికి. ఇంత ముందరంటే ఆ నెక్లెస్ రోడ్లోనే ఫినిష్ చేసేవాళ్ళం అక్కడ. సో చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్ ఉంది. అసలు జనాలు అక్కడ నుంచి అక్కడ ఓ అని చెప్పి ఉన్నారు. అసలు ఇది కొత్తగా ఉంది నాకు, అండ్ రియలీ ఎక్సైటెడ్ అండి. సో మీకు కూడా ఇక్కడ దిగి స్టెప్ వేయాలనిపిస్తుందా ఉత్సాహం చూస్తుంటే? అనిపిస్తుంది కానీ ఇప్పుడు కుదరదండి ఈ టైంలో వీళ్ళతోనే సరిపోతుంది మాకు. పైన ఉంటేనే ఇలా ఉందంటే కిందకి వెళ్తే ఇంకెలా ఉంటుందో. అదే సో ఇప్పటికీ ఇది చాలు, ఇలా ఇరుక్కుంటారు నాకు. ఎనీవే, థ్యాంక్ యూ సాయి ధనంజయ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు ఇలానే మంచి సినిమాలు తీస్తూ తెలుగు ప్రేక్షకులని అలరించాలి, చిరంజీవి గారు తెరపైన లేని లోటును మీరు తీర్చాలి అని కోరుకుంటున్నాం. ఎనీవే, వచ్చేంత వరకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us.